హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పిల్లలకి హెల్దీగా బీరకాయతో రైస్ అయితే ప్రిపేర్ చేద్దాము. దానికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఇక్కడ నేను హాఫ్ కప్పు కందిపప్పు అండ్ హాఫ్ కప్ అయితే రైస్ తీసుకొని నీట్గా ఒక 3 or 4 టైమ్స్ అయితే వాష్ చేసుకోండి. ఇలా వాష్ చేశాక దీంట్లోకి 1 గ్లాస్ రైస్ కందిపప్పు తీసుకున్నాం కాబట్టి 3.5 గ్లాస్ అయితే వాటర్ యాడ్ చేసి ఒక 3 to 4 hours అయితే సోక్ చేసేయండి. దానివల్ల పిల్లలకి న్యూట్రిషన్ వాల్యూ యాడ్ అవ్వడమే కాదు, డైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా రాకుండా ఉంటాయి. 3 hours తర్వాత చూడండి, కందిపప్పు రైస్ బాగా నానిపోయాయి కదా. దీంట్లోకి బీరకాయ అయితే యాడ్ చేసుకుందాము. నేను ఇక్కడ బీరకాయ ఫస్టే పీల్ మొత్తం రిమూవ్ చేసి నీట్గా వాష్ చేసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు కందిపప్పు రైస్ అలాగే బీరకాయ అయితే కుక్కర్లోకి వేసేసుకొని లిడ్ పెట్టి ఒక 3 or 4 విజిల్స్ అయితే సరిపోతుందండి, మెత్తగా అయిపోతుంది. సో చూడండి, ఇలా విజిల్స్ పెట్టుకున్నాను కదా. ఒక్కసారి లిడ్ అయితే ఓపెన్ చేసి చూద్దాము. ఎంత మెత్తగా అయిపోయింది కదా. ఒక్కసారి చూడండి, సో చాలా స్మూత్గా అయిపోయింది. మ్యాషర్తో అయితే స్మూత్గా మ్యాష్ చేసేసుకోండి. చూసారా ఎంత స్మూత్గా అయిపోయిందో. గోరువెచ్చగా ఉన్నప్పుడు పిల్లలకి కొద్దిగా గీ యాడ్ చేసి పెట్టండి, చాలా టేస్టీగా ఉంటుంది. సొరకాయలో అయితే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. పిల్లల డైజెస్టివ్ సిస్టమ్ ఇంప్రూవ్ చేయడమే కాదండి, వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్కి అలాగే ఇమ్యూన్ సిస్టమ్ బూస్ట్ చేయడానికి కూడా చాలా యూజ్ అవుతుంది. సో పిల్లలకి ఇలా డిఫరెంట్ వెజిటేబుల్స్ పెట్టండి, చాలా అంటే చాలా మంచిది. సో ఇలాంటి హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.